అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతిని, న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా హడావిడి, ఎన్నింటికి లెగుస్తాను, అసలు ఆ రోజు మొత్తంలో ఏం చేస్తాను అని మీరు ఈ వ్లాగ్లో చూడబోతారు. అసలు అయితే లేచాను కదా మార్నింగ్ 8:30కి. హలో, గుడ్ మార్నింగ్. 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. ఎప్పుడు ఇంతే, ఒక అరగంట ముందల్లా లెగుస్తాను అనమాట. అంటే ఒక అరగంట ట్రావెల్కి పడుతుంది. ఇప్పుడు అరగంటలో మనం రెడీ అయిపోవాలి. ఫస్ట్ చక్క ఫ్రెష్ అయిపోయి వచ్చాక నెక్స్ట్ చూద్దాం. మీరు ఈ వీడియో చూసి అనుకోవచ్చు ఏంటి ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందా అని. అవును, ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి సేమ్ రొటీన్ అనమాట. సో అందుకని ఎక్కడికైనా సరే మ్యాక్సిమం 15-20 minutesలో రెడీ అయిపోవడం నాకు అలవాటు, ఇంక్లూడింగ్ హెయిర్తో సహా అనమాట. ఇప్పుడు గబగబా శారీ కట్టేసుకొని రీల్ కూడా రికార్డ్ చేస్తాను ఈ టైంలో. ఇవాళ అవుట్ఫిట్ గబగబా వెళ్ళిపోదాం. ఆల్రెడీ 10 minutes లేట్. టైం ఇప్పుడు 9:15 అవుతుంది అనమాట. విదిన్ హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి చీర కట్టేసుకొని అంతా ప్యాక్ చేసేసుకొని, యాక్చువల్లీ నా ఫ్రెండ్ని డ్రాప్ చేయమని అడిగాను అనమాట. అందుకని తను ఒక 5 minutes లేట్ చేశాడు. సో అందుకని, లేదంటే నేను ఒక 9-10 కల్లా రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ షార్ప్ 9:30కి నాకు మీటింగ్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా 9:30 కల్లా ఆఫీస్కి రీచ్ అయిపోతాను. ఇవాళే ఒక 3 వారాల కాదు, ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత ఇవాళే కొంచెం లేట్ అవుతుంది, 10 minutes. సో ఎలాగో మా ఐటీ వాళ్ళకి మీ కష్టాలు తెలిసిందేగా. ఫోన్లో ఎలాగో టీమ్స్ ఉంటుంది, ఫోన్లో కనెక్ట్ అయిపోవడమే. ఇప్పుడు 9:30 అయిపోయింది అనమాట. మనం ఆఫీస్కి రీచ్ అవ్వడానికి 10 minutes పట్టింది. ఇప్పుడు ఫోన్లో కనెక్ట్ అయిపోయి నేను ఏం చేశాను అప్డేట్ చెప్పేసి, ఇవాళ ఏం చేయాలో చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. క్విక్గా పని చేసి ఇస్తాను. ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు. సో ఇక్కడ నుంచి హైవేకి జాయిన్ అవ్వాలన్నమాట. సో హైవేకి జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ ఉంటుంది అంటే, కొంచెం ముందుకెళ్ళక మీకు చూపిస్తాను. అక్కడ సిగ్నల్ ఉంటుంది, మీకు కనుక లైట్గా కనిపిస్తున్నట్టయితే. సో ఆ సిగ్నల్ గ్రీన్ అయినప్పుడు ఈ 2 lanesలో ఒక్కొక్క కారు మాత్రమే వెళ్ళాలన్నమాట. అలా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు హైవే మీద ఒకేసారి మన కార్లు వెళ్లకుండా ఉండడానికి. ఇది వన్ ఆఫ్ ద ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనమాట ఇది న్యూజిలాండ్లో. ఇప్పుడు రెడ్ గ్రీన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇది మన లైన్, 1 vehicle per green each lane. ఇప్పుడు వెళ్తున్నాం మనం. అది ఇంకా మెయిన్ మోటార్వే అనమాట, హైవే. ఇంక తీసుకుంటే ఒక 10 minutes ట్రాఫిక్ లేకుండా ఉంటే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇవాళ పెద్దగా ట్రాఫిక్ లేదనమాట. థర్స్డేస్ ఎందుకో ఈ మధ్యన థర్స్డేస్ ఎక్కువ ట్రాఫిక్ ఉండట్లేదు. కానీ ఆక్లాండ్లో మ్యాక్సిమం చాలా ఆఫీస్కి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఆఫీస్కి వెళ్ళడం మ్యాండేటరీ అనమాట. మేబీ టైం 9:30 అయిపోయింది కదా, అందరికీ మీటింగ్లు స్టార్ట్ అయిపోయి అందరూ ఈ పాటికి ఆఫీస్లో ఉండుంటారు. మనకులాగా ఏమంటారు, లేట్ కంబర్స్, లాస్ట్ బెంచర్స్ చాలా తక్కువ మంది ఇక్కడ. అందరూ టైం అంటే టైం పంచువల్గా ఫాలో అవుతారు. సో అది కనిపించేది మీకు హార్బర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఇదిగోండి స్కై టవర్. ఆఫీస్ ఇక్కడ నుంచి జస్ట్ 3 minutes అనమాట. ఇంకో 2 signalsలో ఆఫీస్. అవును, నా ఆఫీస్ ఆక్లాండ్ CBDలో. ఫనీ పాట ఏంటో తెలుసా, మా మేనేజర్ నడుస్తున్నారు అనమాట అక్కడ. ఇంకా మా మేనేజర్ కూడా లేట్ అయ్యాల. ఆవిడ వాయిస్ కనెక్ట్ అవ్వక మీటింగ్ కూడా జరగలేదు. ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళక మీటింగ్ జరుగుతుంది. లేట్గా కొన్నిసార్లు స్టార్ట్ అయినా అని మన ఫేవర్లో జరుగుతూ ఉంటాయి అనమాట. మన సంస్థానం, మనం వర్క్ చేసే సంస్థానం బస్ స్టాప్ అయితే అలా బయటే ఉంటుంది. బస్ అక్కడ దిగాలన్నమాట. అసలు అయితే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లో కాకుండా ఇంకొక ఎంట్రన్స్ లో గబగబా పరిగెట్టే ఎంట్రన్స్ లో వెళ్తాను నేను. లోపలంతా మీటింగ్ అయిన తర్వాత మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తా. ఇది మా ఫ్లోర్ అనమాట, తర్వాత రికార్డ్ చేసి చూపిస్తా. ఇది మా ట్రైబ్లోకి వెళ్తున్నాం. సో గబగబా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చేసాను అనమాట. మీరు సీటింగ్ చూసి అనుకోవచ్చు, మేము చాలా ఇరుక్కొని కూర్చుంటాం. మేము చాలా పెద్ద టీమ్, అందుకే అనమాట. కాఫీ బ్రేక్లో సీరియస్ ఐటీ ఎంప్లాయీస్, తను మీకు తెలిసే ఉంటుంది, కీర్తన. హాయ్ సంధ్య, ఐఎమ్ రికార్డింగ్ ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. అంటే ఇంత కష్టపడరు, పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంతే. ఐఎమ్ సేయింగ్ యూ గైస్ ఆర్ నాట్ దట్ హార్డ్ వర్క్. ఇది ఆఫీస్ కింద అనమాట. ఇప్పుడు నేను ఒకదాన్ని కాఫీ బ్రేక్ తీసుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళందరూ హార్డ్ వర్కింగ్ పీపుల్. That's what even I'm like, and you guys are online also. నేను ఒకదాన్ని ఇక్కడ బ్యాడ్ పర్సన్. మనీషా కూడా, she's not coming.
ఇట్స్ ఓకే. టైమ్ ఇస్ 10:30. ఎవరైనా సరే నాలాగే ఉండాలి, చిల్. అందరూ అలా ఉండద్దు అంటున్నారు, అలానే ఉండాలి కదా. మనకి నచ్చినట్టు మనం ఉండాలి. ఒకవేళ ఈ కంపెనీ నచ్చకపోతే ఇంకో కంపెనీ మారిపోవాలి. ఎక్కువ డబ్బులకి వాళ్ళు డిస్కసింగ్ సో మచ్. పెద్ద ఏం పట్టించుకోమాకండి. There is one reel na, in that reel నేను ఇక్కడ వాళ్ళకి ఒక రీల్ చెప్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఆఫీస్లో నేను ప్రతిరోజు ఆఫీస్కి ఎందుకు వస్తా అంటే నా కొలీగ్స్కి నేనే సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, నేను లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, నేను అలాంటి పర్సన్ అని చెప్తున్నాను అనమాట. వాళ్ళకి అది రీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ నేను. చప్పట్లు చప్పట్లు, క్లాప్స్ క్లాప్స్. దట్ మనీషా కేమ్ ఫ్రమ్ డెస్క్. So much. I want to give her nickname. She is Anushka Shetty for Spark. My husband is a big fan of her. If he hears, he will slap Prashanti. See, no. The thing is, if your husband can't see beauty in you, that's not my mistake, right? It's like టైం చూస్తూ 12 o'clock. పొద్దు నుంచి ఏం పని చేయట్లేదు, అంటే అప్లికేషన్స్ ఏం వర్క్ అవ్వట్లేదు. విత్ దిస్ హార్డ్ వర్కింగ్ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన అందరం కలిసి సుషి తినడానికి వెళ్తున్నాం. No, whenever I turn camera towards Shilpa. మేము అందరం బయట సూషీ ట్రై చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాం. కీర్తన సంధ్య ఇప్పుడు సూషీ ట్రై చేయలేదంట. మా చైనీస్ కొలీగ్తో కలిసి నేను బయటకు వెళ్తున్నాను అనమాట. ఇది 2 degrees. నేను పనిచేసేది టెలికామ్ డొమైన్ కదా, అంటే సిమ్ కంపెనీ. సో మీరు ఇందాక చూసిన బిల్డింగ్ 2 degree, అది ఇంకొక కాంపిటీటర్ అనమాట న్యూజిలాండ్లో. ఇది వచ్చేసి ఐటీ హబ్. ఇక్కడ అన్ని ఐటీ ఉంటాయి. ఇది మెయిన్గా సిబిడి సిటీ అనమాట. సో ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. సో ఇలా నడుచుకొని ఒక 10 minutes అయితే ఈ సూషీకి వచ్చేసాం. ఇది వచ్చి జపనీస్ డిష్ అనమాట. చాలామందికి ఈ సూషీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఏంటంటే అన్కుక్డ్ ఫుడ్ పెట్టేసి ఆ రైస్లో రోల్ చేసి ఇస్తారని చెప్పి. అలా ఏమీ కాదు, ఒక సాల్మన్ ఫిష్ మాత్రమే జపనీస్ వాళ్ళు రాగా తింటారనమాట సూషీలో. మిగతావన్నీ ఇలాగ కుక్ చేసేసే ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఇదివరకు అయితే $50, అంటే ఒక 80 రూపాయలు ఒక సూషీ ఉండేది. ఇప్పుడు ఇదే ఆల్మోస్ట్ 250 రూపీస్ అయిపోయింది అనమాట. ఈ ఒక్క ప్లేట్ నేను తీసుకున్నది వచ్చి ఆల్మోస్ట్ ఎంతంటే ఆ 3కి 650 రూపీస్ అనమాట. నేను వచ్చి కిమిచి ఒకటి, చికెన్ స్టిక్ ఒకటి, తర్వాత ఆ ప్రాన్ కట్లెట్. నాకు అదంటే చాలా ఫేవరెట్ అనమాట సూషీలో. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ప్రాన్ కట్లెట్ సూషీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ 3 నా ఫేవరెట్ అనమాట. నేను తీసుకున్నాను. కీర్తన ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, చూడండి. कितना टर्न दिस टेक हाफ. How is it? నేను బేసికల్గా నాకు చాప్ స్టిక్స్ తింటవచ్చు, కానీ వాళ్ళకు అయితే ఫీల్ ఎక్స్ట్రీమ్ ఇండియన్ అనమాట. చీర కట్టుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ సంధ్య అయితే చాప్ స్టిక్స్తో ట్రై చేస్తానని చెప్పి చూస్తీలు పడి అయితే ఆ ఒక్క ముక్క తినడానికి అయితే ట్రై చేసింది అనమాట. మాకైతే చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. కీర్తనకి సంధ్యకి ఫస్ట్ టైం ట్రై చేసినా సరే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకా ఆఫీస్కి చక్కచక్క వెళ్ళాలి దీని తర్వాత. How about you? టైం 1:30 అవుతుంది. టైం 4:35. వర్కింగ్ కావలేదు. ఆల్మోస్ట్ 6 అయిపోద్ది. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి జిమ్కి వెళ్ళేలాగా కనిపించట్లేదు ఆలోచనలేమి. గుడ్డు వెళ్ళిపోయింది మనీషా. టైం 6:10 అవుతుంది అనమాట. ఇట్స్ ఆఫ్. చాలా లేట్ అయిపోయింది. నేను మీకు
అది యాక్చువల్లీ నా జిమ్ అనమాట. సో ఆఫీస్ నుంచి ఇలా అవ్వగానే అటు సైడ్ వెళ్తాను. యాక్చువల్లీ 5:30కి అయితే వెళ్ళేదాన్ని, ఇవాళ లేట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి వండుకోవాలి. అండ్ అది వచ్చి మన హెచ్ఆర్ బ్లాక్. అండ్ ఇదంతా ఆఫీస్ అనమాట. డిఫరెంట్ ఫ్లోర్స్ లోపల నుంచి. అండ్ ఇది వచ్చి మన ఫ్లోర్ ప్యాంట్రీ, ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్. యాక్చువల్లీ నేను వెళ్ళే సైడ్కి నాకు యాక్సెస్ లేదు, పాస్ 6 కాబట్టి అన్ని డోర్స్కి యాక్సెస్ ఉండదు అనమాట. మళ్ళీ మెయిన్ డోర్ నుంచి వెళ్ళి నడవాలి సోదిలాగా. ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఎదుగుండి ఇక్కడ ఒక సబ్వే ఉంటుంది. అక్కడేమో మోజో కాఫీ ఉంటుంది. తర్వాత ఇక్కడేమో టీజే కట్స్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇంతే ఇక్కడ. తర్వాత మనం బయటికి వెళ్తున్నాం. ఆటోమేటిక్ డోర్స్ వర్క్ అవ్వవు 6 తర్వాత. అంటే 6 బయటికి వెళ్ళిపోవాలి అని అర్థం. స్పార్క్, దట్స్ మై జిమ్ లెస్మెల్స్. నేను ఫ్రెండ్ని రమ్మన్నా అనమాట, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పి. లేదంటే ఈ బస్ తీసుకొని సివిక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్ తీసుకోవాలి. సో ఇవాళ అయితే బస్సులో అయితే వెళ్ళట్లా. సో స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 15 minutes పడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనకి రెస్ట్ తీసుకునేంత టైం ఉండదు. చక్క ఏమైనా స్నాక్ లాగా తినేసి మళ్ళీ డిన్నర్ వండుకొని ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ కష్టాలు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. లాంచ్ చేయాలి బయట. ఫుల్గా గడ్డి విరిగిపోయింది, కానీ ఇదే అనమాట మన ప్లాట్. ఇలాగ ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ ఇలాగ 6 houses ఉంటాయి. సో హౌస్ నెంబర్ 5 మంది. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అనమాట, నా ఫ్లాట్మేట్ సూపర్ గుడ్. నేను ఇంటికి వచ్చేటప్పటికి అసలు ఇల్లంతా ఇలా నీట్గా ఉంటుంది అనమాట. అంట్లన్నీ కడిగేసి ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసి, ఈవెన్ బెడ్రూమ్లో. కానీ వన్ థింగ్ ఏంటంటే, నేను కూడా బెడ్రూమ్లో ఎక్కడికి తీసి అక్కడే పెట్టడానికి ట్రై చేస్తాను నా రూమ్లోవి. యాక్చువల్లీ వంట నాది అన్నప్పుడు అలాగ స్వాప్ చేసుకుంటాం అనమాట. ఒకళ్ళు క్లీనింగ్ ఒకలాగా. ఇవాళ వంట నాది కదా, అందుకని అక్కడ నీట్గా క్లీన్ చేసేసి ఉన్నాయి. సో డిషెస్ నేను అస్సలు ముట్టుకోను అనమాట, డిషెస్ క్లీనింగ్, ఎందుకంటే వంట అండ్ లాండ్రీ చేస్తాను. సో ఇప్పుడు ఒక రోటీ ఉంది పొద్దున్న చేసుకున్నది, అది ఒట్టి రోటీ తినేస్తే ఆకలిస్తుంది. జస్ట్ ఒకటి స్నాక్ లాగా. నేను ఇంట్లో పెద్దగా అసలు ఇంట్లో స్నాక్స్ ఏమీ ఉండవు అనమాట. ఎందుకంటే ఇలాగే ఆకలిసినప్పుడు హెల్తీ కాకుండా అలా పిచ్చి తినేస్తే మళ్ళీ వెయిట్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ అనమాట నేను కొంచెం. అందుకని నాకు ఇలా చపాతీలో గట్టిగా తింటామంటే చాలా ఇష్టం. ఫ్రెష్ అయ్యి చేసుకోవచ్చు, కాకపోతే ఆల్రెడీ పోయి స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ టైం 7:30 అవుతుంది. పిచ్చిదానిలో ఉన్నది తెలుసు. ఒక 1/2 hour అయితే ప్రశాంతంగా కూర్చున్నా. ఇప్పుడు గబా క్విక్గా లైక్ 8 కల్లా డిన్నర్ చేసేస్తాను అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్స్తో సమ్ సలాడ్ టైప్స్తో, కిడ్నీ బీన్స్, అదే మన రాజ్మాతో ఒక సలాడ్ లాగా చేసేస్తున్నా ఫాస్ట్గా. చికెన్ పాప్కార్న్ అదంతా ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పాప్కార్న్ పెట్టేశాను. నెక్స్ట్ ఇది కూడా గబగబా చేసేస్తాను. ఫైనల్గా ఇదనమాట ఇవాళ డిన్నర్. దీనిలో ఇంకా చికెన్ పాప్కార్న్ పైన వేసి సౌర్ క్రీమ్ కూడా వేస్తాను. అది బాక్స్ పెడతాను అనమాట నా ఫ్లాట్మేట్కి. పెట్టినప్పుడు చూద్దరు కానీ. సో కిందంతా గ్రేవీ వేసి దానిలో కొంచెం పాప్కార్న్, చికెన్, సౌర్ క్రీమ్ వేసాను అనమాట. టైం ఎగ్జాక్ట్గా 8:04. మనం 7:35కి వంట స్టార్ట్ చేసాం. లెస్ దెన్ 1/2 hour అయిపోయింది. టైం ఇప్పుడు 8:45 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని తర్వాత ఈ బ్లాగ్ ఎడిట్ చేయాలి. ఈ వ్లాగ్ ఎడిటింగ్ పంపాలి, లేదంటే నేను ఎడిట్ చేసుకోవాలి, లేదంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ అయినా పంపాలన్నమాట. ఇప్పుడు ఆ పనులు చెయ్యాలి. మామూలుగా అయితే ఆఫీస్కి వెళ్ళే, రేపు ఆఫీస్ లేదు కాబట్టి ఇంక ఇప్పుడు రిలాక్స్ అయి ఉంటాను. ఆఫీస్కి వెళ్ళే రోజు అయితే ఏం వేసుకోవాలి అన్నీ తీసుకొని ఐరన్ చేసుకొని యాక్సెసరీస్ అంతా అన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసుకొని నెమ్మదిగా 11ంటికి వెళ్తాను బెడ్ మీదకి. ఒక 1-2 hours ఇలాగా టీవీ బ్రౌజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దట్టు ఇవాళ టైం దొరికింది, వంట కూడా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి చేసుకోవాలి, ఎడిటింగ్లు చేసుకోవాలి. ఇంకా ఈ పడుకునే 2 గంటలు ఇంక ఇదే గోల్లో ఉంటుంది అనమాట నాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే దయచేసి నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా ఛానల్లో దయచేసి కామెంట్ చేసి అయితే తెలియచేయండి, సరేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే.